ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరూ బాగున్నారండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్. సో ఈరోజు వీడియోలో అయితే ఈరోజు నేను చేసుకున్న శుక్రవారం అమ్మవారి పూజ, అంతేకాకుండా కనకధార స్తోత్ర పారాయణం ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి అనే విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందుగా నేను దేవుడికి కావాల్సిన అన్నీ కూడా ముందు రోజే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత దేవుడు పూజా గదిని ఇట్లా ముగ్గుతో చక్కగా అలంకరించుకున్నాను. సో ఈ వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఈరోజు అయితే మనం ఈ వీడియోలో నేను కనకదార స్తోత్రం పారాయణ ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి అనే విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. మీరు వీడియోని చూస్తూ ఫాలో అవుతూ ఉండండి. ముందుగా మనం ఏ పని చేసినా కూడా మంగళకరంగా చేతికి గాజులు, కాళ్ళకు పసుపు, తల్లో పూలు, మెడలో తాళిబొట్టు, నల్లపూసలు, నుదుటన బొట్టు, పాపిట్లో బొట్టు, ఇవన్నీ కూడా కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోండి ఎవరైనా సరే. ఎందుకంటే చాలామంది ఈ రోజులో తాళిబొట్టు కూడా వేసుకోవట్లేదు, అందుకని నేను చెప్పాను అనమాట. సో ఇవన్నీ వేసుకొని మనం పూజ స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఎందుకంటే అమ్మవారికి చేసే మంగళకరమైన పూజ చేసేప్పుడు మనం కూడా చాలా మంగళకరంగా ఉండాలి. మనం ఎలా అయితే ఉంటామో అమ్మ మన అలాగే దీవించి అలాంటి అనుగ్రహాలు మనకు కలిగిస్తారనమాట. అందుకని మనం కూడా అలాగే చేయాలి. సో ఈరోజు శుక్రవారం పూజ చేసుకుంటున్నాను కాబట్టి ముందుగా నేను అమ్మవారికి పాలతో, పసుపు, కుంకుమలతో అభిషేకం చేసుకున్నాను. ఆ తర్వాత పూజ స్టార్ట్ చేశాను. సో అయితే మీరు వీడియోని చూస్తూ ఉండండి, నేను చెప్పేది వింటూ ఉండండి. ఎవరు అయితే వీడియోని స్కిప్ చేయొద్దండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా. కనకదార స్తోత్రాన్ని మనకు శ్రీమద్ శంకర్ భగవత్పాదుల వారు మనకు అందించారు. దీంట్లో ఇంతకుముందు చాలా బీజాక్షరాలు ఉన్నాయి. సో బీజాక్షరాలు ఉండటం వల్ల దాంట్లో కొన్ని నియమాలు పాటించాలి. అది అందరూ చదవకూడదు, చదవలేము కూడా. సో అందుకని అందరూ చదువుకునే విధంగా ఎంతో సులభంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా శ్రీమద్ శంకర్ భగవత్పాదుల వారు మనకు అందించారు. సో దీన్ని ఎవరు ఎప్పుడు చేయాలి అనేది చెప్తానండి. సో దీనికైతే ఎటువంటి కులమత భేదాలు లేవు. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా చక్కగా పూజ చేసుకోవచ్చు. మన అమ్మవారిని నమ్మి చేసుకోవటమే అనమాట. సో అందుకని ఎవరైతే ఎక్కువ ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారో, ఎవరైతే ఇచ్చిన డబ్బులు తిరిగి రాలేదని బాధపడుతుంటారో, అప్పుల బాధలతో కూరుకుపోయి ఉంటారో, సమయానికి మనం చేసినా కూడా పని సమయానికి మనకి కొంతమందికి డబ్బులు చేతికి రావు, చేస్తారు పని, దానికి డబ్బులు రావాల్సి ఉంటాయి, కానీ కూడా ఆ టయానికి ఆ డబ్బులు మన చేతికి అందమన్నమాట. సో అలాంటి వారు, ఇంకా ఎవరైతే మనకి ప్రతిరోజు తిండికి అలా ఇబ్బంది పడుతూ ఉంటారో, పిల్లలు ఫీజు కట్టుకోలేక, లేదంటే కొన్ని ఆర్థిక సమస్యలతో, ఇలాగ ప్రతి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక రకమైన సమస్య ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ కనకదార స్తోత్రం అనేది నిజంగా చాలా అంటే చాలా మంచి మార్గం అని చెప్తాను నేనైతే. సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే దీన్ని చదువుకోవచ్చు. అలాగని వాళ్ళే చదవాలండి, మిగతా ఎవరు చదవకూడదా అంటే అలాగేమీ లేదండి. ప్రతి ఇంటి ఇల్లాలు కూడా తన కుటుంబ సౌఖ్యం కోసం, సంపదలను అభివృద్ధి చెందాలని, తన కుటుంబం అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఏ ఆడవారైనా సరే ప్రతి ఇంటి ఇల్లాలు ఆ ఇంటి సంపద వృద్ధి చెందడానికి చక్కగా శుక్రవారం నాడు మనం చక్కగా చదువుకోవచ్చు. ఎక్కువ ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళైతే పారాయణం చేస్తే, అంటే రోజుకు 3 సార్లు చదివితే కనుక ఇది చాలా మంచిది. వీలైతే కనుక ఏ సమయంలో చేయాలో చెప్తాను ఇప్పుడు నేను. వీలైతే కనుక మార్నింగ్ ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. బ్రహ్మ ముహూర్తంలో మించిన పూజ అనేది ఎక్కడా ఉండదు కూడా. సో అంత గొప్ప పూజ అనమాట బ్రహ్మ ముహూర్తంలో. అంటే 3:30 గంటల నుంచి, ఉదయం తెల్లవారుజామున 3:30 గంటల నుంచి 5:30 గంటల లోపల మనం కంప్లీట్ చేసినట్టుగా చూసుకోవాలి. ఒకవేళ ఈరోజు ప్రస్తుత కాలాన్ని బట్టి అందరూ అన్నీ ఉదయాన్నే లేవటం కూడా కష్టమవుతుంది కాబట్టి అట్లీస్ట్ సూర్యోదయం అవ్వకముందు అంటే 6 లోపల, లేదు
అది కుదరదు అనుకుంటే కనుక, ఎందుకంటే కొంతమంది పిల్లలకి బాక్సులు పెట్టాల్సి ఉంటుంది, భర్తని ఆఫీస్కి పెందలాడే పంపించి టిఫిన్ బాక్స్, లంచ్ బాక్స్ అన్నీ చేయాలి కదండి. సో అందుకని అలాంటి వాళ్ళైతే కనుక ఉదయం అట్లీస్ట్ 10 గంటల లోపల కంప్లీట్ చేసుకుంటే, ఒకసారి చదవటం కంప్లీట్ చేసుకుంటే మంచిది. సో పారాయణం చేయాలనుకుంటే కనుక మనం రోజుకు 3 సార్లు పారాయణం చేస్తే మంచిదండి. ఎక్కువ ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళకైతే 3 సార్లు చదవటం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తుందన్నమాట. అది ఎప్పుడు చదవాలంటే మార్నింగ్ 10 గంటల లోపల ఒకసారి కంప్లీట్ చేసుకోవడం, రెండోసారి వచ్చేసరికి మధ్యాహ్నం భోజనం చేయకముందు ఒకసారి, రెండోసారి, మూడోసారి సాయంత్రం సంధ్యాదీపం పెట్టుకుంటాం కదా, సో ఆ దీపం పెట్టిన తర్వాత మూడోసారి, ఇలా 3 సార్లు త్రిసంధ్యల్లో చదివితే ఆ ఫలితాలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా చదువుకోవటం వల్ల ఏంటంటే ఆర్థిక సమస్యలకి అమ్మవారు ఒక మంచి మార్గాన్ని చూపిస్తారు. అంటే పూజ చేయగానే మీకు వచ్చేస్తాయని డబ్బులన్నీ అంటే, మనకి డబ్బులు డైరెక్ట్గా రాకపోయినా అమ్మవారు ఏదో ఒక రూపంలో మనకి ఆ సంపదను కలిగేటట్టుగానే మనకి అవకాశాన్ని చూపించేందుకు మాత్రం కంపల్సరీగా చేస్తారండి. ఇది మాత్రం సత్యం. ఎవరికైనా సరే ఆ అవకాశం, డబ్బులు వచ్చే మార్గాన్ని కానీ, లేదంటే ఇంకొక రూపంలో డబ్బులు వచ్చే విధంగా కానీ అమ్మవారు అయితే షూర్గా చేస్తారు. అమ్మవారు డైరెక్ట్గా వచ్చి చేతిలో మన డబ్బులు అయితే పెట్టరు. సో ఇదైతే నిజంగా అయితే జరుగుతుందండి. ఇంత మటుకు అయితే ఖచ్చితంగా జరుగుతుందని నేనైతే నమ్మి చెప్తున్నాను. సో ఇంకా కొంతమంది బాత్రూమ్కి అలాగ వెళ్తే కనుక కాళ్ళు చేతులు కడుక్కొని చదవటం, అంటే ఇంట్లో ఉండే వాళ్ళైతే కనుక చక్కగా స్నానం చేసి చదువుకోవచ్చండి. బయటకు వెళ్తుంటారు కొంతమంది, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బయటకు వెళ్ళినప్పుడు ఒకసారి వాష్రూమ్స్కి అలా వెళ్తుంటారు కాబట్టి అలాంటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా మనం చేసుకుంటే మంచిదన్నమాట. కుదిరిన వాళ్ళకి కుదిరినట్టుగా అండి. ఏంటంటే మనం ఎంత పూజ చేసినా కూడా అమ్మవారి దగ్గర అరగంట కాదు 4 గంటలు పూజ చేసినా అమ్మవారి దగ్గర మనసు పెట్టి చేస్తామే ఆ పూజ అనేది చాలా చాలా గొప్పదన్నమాట. అమ్మవారిని గుండెల్లో నిలుపుకొని పూజ చేసుకోవాలి. అమ్మవారిని తలుస్తా, అమ్మవారి మన ముందే ఉన్నది, మనతోనే ఉన్నది, మన ముందే ఉండి మన అమ్మ మన దగ్గరే ఉండి అమ్మకి మనం చేస్తున్నామని అనుకుంటే కనుక ఖచ్చితంగా మనసు నిలబడుతుంది మనకి. ఆ విధంగా పూజ చేస్తూ ఉండండి. కంపల్సరీగా మనకి మంచి అవకాశాలు అయితే అమ్మవారు చూపిస్తారు. సో పూజకు చేసేటప్పుడు చూసారు కదండి, ఇదంతా రెడీ చేస్తున్నాను. చక్కగా గడప, ఈరోజు శుక్రవారం కాబట్టి ద్వార పూజ కూడా చేసుకున్నాను. అంటే ద్వార పూజ అంటే జస్ట్ అలా ఫ్లవర్స్ అలా పెట్టుకొని నీట్గా చక్కగా మంచిగా ముగ్గులు పెట్టేసుకొని మనం పూజ చేసుకోవాలి. ఎప్పుడైనా ఎప్పుడు మన ప్రతి వీడియోలో నేను చెప్తా ఉంటాను, శుభపరంగా మంగళకరంగా ఉండాలి మన ఎప్పుడు గుమ్మం కూడా, అప్పుడే మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అని. సో ఆ విధంగా చక్కగా రంగవల్లు లేకపోయినా చక్కగా శుభ్రం చేసుకొని ముగ్గు పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఆ తర్వాత ఈ యొక్క మంచి ఫలితాలు దక్కాలంటే 41 రోజులు పారాయణ చేస్తే నిజంగా ఊహించని ఫలితాలు దక్కుతాయండి. ఏదైనా మండలం చేస్తే ఆ పూజ యొక్క ఫలితాలు అనేవి చాలా బాగుంటాయి అని చెప్తారు కదా మన పెద్దవాళ్ళు. సో మండలం రోజులు అంటే 41 రోజులు మనకి కొంతమంది తెలిసే ఉంటుంది, అయ్యప్ప స్వామి దీక్షలు కానీ, గోవింద మాలలు కానీ, మాలలు కానీ ఎవరైనా సరే 41 రోజులు చేసుకుంటారు. ఎందుకంటే మండలం రోజులు 41 రోజులు చేస్తే గనక ఆ యొక్క ఫలితాలు బాగుంటాయి. ఏదైనా సరే దాని మీద పట్టుదల మనకి వస్తుంది, పటుత్వం పెరుగుతుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి 41 రోజులు చేస్తే మంచిది అంటారు. సో దీక్షగా చేసేవాళ్ళు అయితే కనుక కంపల్సరిగా మాంసాహారం తినకూడదండి, బ్రహ్మచర్యం పాటిస్తా చేయాలి. అంతేకాకుండా రోజు తలస్నానం చేయకపోయినా తలకి నూనె పెట్టుకోకుండా ఉంటే మంచిది. సో ఒకవేళ ఆరోగ్యం బాగోని వాళ్ళైతే తలకు నూనె పెట్టుకోకుండా ఫస్ట్ రోజు స్నానం చేసి లాస్ట్ రోజు స్నానం చేస్తే సరిపోతుంది. సో ఆ విధంగా చేస్తే మంచిది. లేదు అంటే మేము మామూలుగా చేసుకుంటాము, మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, మేము చేసుకుంటాము అనుకునే వాళ్ళైతే రోజు స్నానం చేసి చక్కగా ఉదయాన్నే ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి చేసుకోవచ్చు. మాంసాహారం మీరు తినకుండా ఉంటే సరిపోతుంది. ఇంట్లో వాళ్ళకి వండి పెట్టచ్చు. ఎందుకంటే మనం తినకూడదని అందరినీ పస్తులు పెట్టినా కూడా అది కూడా మనకి పాపమేనండి. కాబట్టి వాళ్ళు ఇష్టపడితే కనుక ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టచ్చు. కానీ మీరు మాత్రం తినకుండా ఉంటే చాలా మంచిది. అంతే. అమ్మకి ఇంకా ప్రసాదం ఏం పెట్టాలి అనుకుంటాం కదా మనం, పూజ చేస్తున్నామంటే ఏదో ఒక ప్రసాదం పెడితే, తాంబూలం పెడితే మంచిది అనుకుంటాం. కాబట్టి ఈ 41 రోజులు మన ఇంట్లో ఏది ఉంటే అది, పాలు, పండ్లు, అరటిపళ్ళు, పులిహోర, దద్దోజనం, పరమాన్నం, చక్కెర పొంగలి, ఇలా ఏవైతేనే సరే అమ్మవారికి ఇష్టమైన ఏవైనా సరే మనం నివేదించవచ్చు. ఏమీ లేవు మా ఇంట్లో లేదనుకుంటే చిన్న గ్లాసు పాలల్లో కొంచెం పటికి బెల్లమని కొంచెం ఒక్క చిన్న యాలక్కాయ వేసి పెట్టండి. అమ్మకి ఎంతో ఇష్టం అనమాట పాలల్లో అలా వేసి పెడితే. సో అది పెట్టండి. అది కూడా కాదంటే 2 అరటిపళ్ళు పెట్టండి, లేదంటే ఒక చిన్న బెల్లం ముక్క. సో ఈ విధంగా చేస్తే చాలా మంచిదన్నమాట. సో కనకదార స్తోత్రం చదవటం చాలా ఈజీ కూడా. మనం చదవాలనుకుంటే చాలా సులభంగా చదువుకోవచ్చు. చదవటం రాని వాళ్ళైతే ఆడియో అయినా పెట్టుకొని చేసుకోవచ్చండి, తప్పులేదు. రానప్పుడు ఏం చేయలేం
కాబట్టి అమ్మవారికి పూజ చేసుకొని దీపారాధన చేసుకొని అంత మటుకి చేసుకుంటే సరిపోతుంది, ఆడియో పెట్టుకుంటే సరిపోతుంది. ఆమందానంద సందోహ బంధూరం సింధురాననం అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనీవా ముకులాభరణం తమాలం అంగీకృతా కిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయ ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేహ ప్రేమత్రపా ప్రణిపహితాని గతాగతాని మాలాదృశ్యోర్మధుకరీవ మహోత్పలేయ सा मे श्रियं दिशतु सागरसम्भवाय विश्वामरेन्द्रपदविभ्रमदानदक्षम् आनन्दहेतुरधिकं मुरविद्विषोऽपि ईशन्नो शीदतु मयि क्षण. కనకదాస స్తోత్రం మనం ఎక్కువసేపు కూడా పట్టదండి, ఒక 5 నుంచి 6 నిమిషాలు పడుతుంది. సో దీనిలోనే శంకర్ భగవత్పాదుల వారు చెప్తారు, 3 త్రిసంధ్యల్లో చేస్తే కనుక మనకి పూజా ఫలితం అనేది బాగా దక్కుతుందని. ఎవరైతే ఆర్థిక సమస్యల్లో బాధపడుతున్నారో వాళ్ళైతే తప్పకుండా చేసి చూడండి. దాని యొక్క ఫలితాలు అనేది మీరే నాకు చెప్తారన్నమాట. అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏదైనా మనం మనస్ఫూర్తిగా చేసి నమ్మి చేస్తే నమ్మకానికి మించింది లేదనమాట. సో అమ్మ దగ్గర మనసు పెట్టి అమ్మకి మీ బాధని అమ్మ పాదాల దగ్గర ఉంచి చెప్పుకోండి. కంపల్సరీగా అమ్మ కరుణిస్తుంది, కటాక్షం మీ ఇంట్లో సకల సంపదలని అష్టైశ్వర్యాలని అమ్మ కనక వర్షంలాగా కురిపిస్తుంది అనమాట. కనకధార స్తోత్రం చదివితే ఆ కనకధార మన ఇంట్లో కురుస్తుంది అని పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. సో అందుకని మీకైతే నచ్చితే కనుక చేయండి, చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. సో ఇక్కడ ఈరోజు అయితే నేను అమ్మవారికి ప్రసాదంగా నిమ్మకాయ పులిహారను పాలులో యాలక్కాయ వేసి పంచదార పటికి బెల్లం వేసి ఒక మామిడికాయను ప్రసాదంగా సమర్పించాను అమ్మవారికి. సో ఈ విధంగా మనకి ఏ అవకాశం ఉంటే ఆ విధంగా అమ్మవారికి ప్రసాదం నివేదించుకుంటే చాలా మంచిది. ఏమీ లేనప్పుడు చెప్పాను కదండి, చిన్న బెల్లం ముక్కని సమర్పించి అమ్మ దగ్గర మనసు పెట్టి చేయండి చాలు. అదే మనకి మనసు అనేది చాలా ముఖ్యం. ఆ ఒక్కటి చేస్తే చాలు. సో ఇంకా తర్వాత అంతా పూజ అంతా ముగిసిన తర్వాత ఇంకా మనం పంచోపచారాలు చేస్తాం కదా, లాస్ట్కి ధూపము దీపము నైవేద్యము నమస్కారము హారతి. సో ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత మనం పూజని సమాప్తం కంప్లీట్ చేసినట్టు అవుతుందన్నమాట. సో ఈరోజు శుక్రవారం నాడు ఈరోజు నేను చేసిన పూజ అండి ఇది. సో మీకు అందరికీ కనుక నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు ఏదైనా నాకేదైనా సజెషన్స్ మీరు ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరూ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని చెప్పి అమ్మవారిని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. నేనైతే అందరూ బాగుండాలి, అందరితో పాటు నేను బాగుండాలి, ఆ అందరిలో నేను ఉండాలని కోరుకుంటున్నాను. సో మీరు కూడా అలాగే కోరుకోండి, మీకు అంతా మంచి జరుగుతుందండి. అమ్మవారి దయ ఉండాలని కోరుకుంటాను.